ఆ నీళ్లలో కరెంట్ ఉంది. నీళ్లకి కరెంట్ ఉండడం ఏంటి? వైర్లు ఆకు మండటం నా కళ్ళతో చూశాను. ఇక్కడ ఏ వైరు లేదు కదా, కరెంట్ షాక్ ఎలా తగిలింది? మిథునని కాపాడబోతుంటే షాక్ నాకు తగిలింది. వైషు, నీ ప్రాణం అట్టేసి నన్ను కాపాడు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేని. నీ సంతోషమే నా సంతోషం మిథున. మెనీ థ్యాంక్స్ వైష్ణవి గారు. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటండి? నా చెల్లి కోసం నన్ను, నా కోసం మిమ్మల్ని పంపినట్టున్నాడా దేవుడు? నాకు పునర్జన్మనిచ్చి నా చెల్లెలికి తోడుగా నిలిచేలా చేశారు. చాలా థ్యాంక్స్ శేఖర్ గారు. అయ్యో బులెమా, అటు మాట్లాడుకో. మా కుటుంబానికి గొప్ప మేలు చేసావు బాబు. మా ఇంటి దీపాన్ని నిలబెట్టావు బాబు, అదే మా వెలుగు. వైష్ణవి మీకు మాత్రమే వెలుగు కాదమ్మా, మా అందరికీ వెలుగే. తను పుట్టింది ఇదిగో మా శేఖర్ కోసమే. అవన్నీ ఇప్పుడెందుకులేండి బామ్మగారు. పదండి లోపలికి వెళ్దాం. అమ్మా నాన్న, మీరు భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే. అమ్మయ్యా అన్నారా? ఎప్పుడెప్పుడు అంటారా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఆ ఏర్పాట్లు ఎప్పుడో చేశామన్నయ్య గారు. ఆహా, చెప్పలేదేంటమ్మా? ఇందాక ఈ కరెంటు షాకులు అరుపులతో అందరం భయపడ్డాం కదా. ఆహా, నిజమే. బామ్మగారు, మీకు స్పెషల్ గా అరిటాకులో భోజనం ఏర్పాటు చేస్తాను. పెరట్లో ఆకులు ఫ్రెష్ గా కోసుకొస్తాను. బావగారు భోంచేద్దాం రండి. పదండి, పదాశోక్ పద. ఎంత చిత్తుల మారి దానివే, ఎంత పెద్ద ఎత్తు వేశావే. వైరల్ అయిన వీడియో అబద్ధమైనా మీ బుద్ధులు మాత్రం నిజమన్నమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు? శేఖర్కి ట్రైనర్గా చేరి మా ఆస్తుల మీద కన్నేసి నీ చెల్లెలి బుట్టలో మా తారక్ పడేలా చేసి ముందు దాన్ని నా కోడలిగా పంపి తరువాత నువ్వొచ్చి సెటిల్ అవుదామనుకున్నావా? నీ చెల్లి పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో తారక్తో జరగనివ్వను. ఏంటి, నీ కరెంటు షాక్ ప్లాన్ ఫ్లాప్ అయిందని రివర్స్ డ్రామా మొదలు పెట్టావా? ఓ, అర్జున్ సినిమా చూసావా? వర్కౌట్ కాలేదా? వైరు లాగేసినంత మాత్రాన నిజం అబద్ధం కాదు.
చూసిన కళ్ళు మర్చిపోవు. హ, ఆ లెక్క తర్వాత చెప్తానులే గాని ఇందాకేమన్నావు? నేను ఆస్తుల మీద కన్నేశానా? అవన్నీ నేను తిని పారేసే ఈ అరిటాకు విలువ చెయ్యదు నాకు. లాస్ట్లో ఏమన్నావు? నా చెల్లెలి పెళ్లి తారక్తో జరగనివ్వవా? గుర్తుంచుకో, జీవితకాలం గుర్తుంచుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. పచ్చని ఆకు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. మీ కొడుకు తారక్తోనే నా చెల్లెల మీద నా పెళ్లి జరిపించి తీరుతాను. అది జరగని పని. నీది వృథా ప్రయాస. ఖచ్చితంగా మీ కోడలిగానే పంపించి తీరుతాను. ఇకపోతే నాకు ఆ ఇంటి కోడల్ని కావాలి అని ఆశగా ఉంటే దాని పెళ్లి తర్వాత దూరంగా వెళ్ళిపోతానని మాట ఎందుకు ఇస్తాను? రాసి పెట్టుకో, ఈ క్షణం వరకు నాకు అలాంటి ఆలోచన లేదు. ఓ, నేను కోడలిగా వస్తే మీ పెత్తనం సాగదని భయమా? అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు. నేను ఆ ఇంటికి కోడలిగా రాను. కానీ దూరంగా వెళ్తాను అన్న మాట రద్దు. ఆ ఆవు పులి కథ ఇప్పుడు మారింది. నువ్వు ఏకంగా నా చెల్లెలి ప్రాణాలు తీయడానికే తెగబడ్డావు కాబట్టి, అదే నా ప్రాణం కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఎల్లవేళలా కనిపెట్టుకునే ఉంటాను. పవర్ఫుల్ పులిని అన్నావు కదా, కరెంట్ హంటర్తో లైన్ మాస్టర్లా కాపలా కాస్తూనే ఉంటాను. నేను కంట్రోల్లో పెడుతూనే ఉంటాను. నువ్వు నన్ను కంట్రోల్లో పెడతావా? నా వయసెంతో, నా అనుభవం ఎంతో గుర్తుంచుకో. ఎగిరి పడితే ఎగిరిపోతావు. పాలు తాగే పిల్లిలా బిహేవ్ చేయొద్దు. 1000 కళ్ళతో ఈ వైష్ణవి చూస్తూనే ఉంటుంది. అఘోరాన్ని సాక్షిగా నిలబెట్టినట్టు ఆ వైర్లు అందరి ముందు పెట్టగలను. కానీ నీ దుర్మార్గం తెలిస్తే నా చెల్లెలు ప్రశాంతంగా బతకలేదు. నీకు తెలుసుగా తారక్తో పెళ్లి ఎలా చేస్తావు? దాన్ని నా ఇంటి కోడలిగా ఎందుకు పంపిస్తావు? తారక్ గారి మీద నమ్మకంతో, నేనున్నాను అన్న ధైర్యంతో. చూడు, ఫర్దర్గా ఇలాంటి పాపిస్ట్ ప్లాన్లు వేయడం మానుకో. లేకపోతే నా తల్లి ఇలాంటిదా అని అసహించుకునేలా చేస్తాను. నువ్వు జీవితాంతం కొళ్ళి ఏడ్చేలా చేస్తాను. నేనే వాళ్ళ పెళ్లి చేస్తాను. మీ పాడు బుద్ధి మారుస్తాను. ఇప్పుడేదో దొరికిపోయానని, నువ్వు గెలిచావని రెచ్చిపోకు. ఈ సాక్ష్యాలు, విజయాలు పర్మనెంట్ కావు. నన్ను రెచ్చగొట్టి నిన్ను వదలను. దాన్ని నా కోడలిగా ఎప్పటికీ రానివ్వను. నేను 3వ కన్ను తెరిస్తే మీరు మాడి బూడిదైపోతారు. నీ బుద్ధి మార్చుకోకపోతే నా చెల్లెలి జోలికొస్తే 3వ కంటికి తెలియకుండా
3 చెరువుల నీళ్లు తాగిస్తాను. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. అయితే ఛాలెంజ్. డబుల్ ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. ఈ యుద్ధం నీకు నాకు మాత్రమే, ఇంకెవ్వరికి తెలియద్దు. ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. నాకు ఓకే, నాకు ఓకే, నాకు ఓకే, నాకు- నాకు నాకు ఓకే. అమ్మా వైషు, ఏంటి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అదేం లేదమ్మా, కరెంట్ షాక్ వైర్లు ఏంటా అని మాట్లాడుతున్నానంతే. సరే సరే, పదండి భోజనాలు చేద్దాం. రండి వదిన గారు. ఉమ్. ఆ, రేఖ డియర్, భోజనాలు అద్భుతంగా ఉన్నాయి కదా. మీరు బాగా లాగించారు కదా. అది అత్తయ్య గారింట్లో రేపు సంగీతంట. అందరినీ తప్పకుండా రమ్మంటున్నారు. అవునా? ఆ, అవును, మీరందరూ తప్పకుండా రావాలి. రాకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వస్తాం వదిన గారు. నా ఆటపాట స్పెషల్ అండి రేపు. అయితే మీతో పాటు మేము కూడా బావగారు. ఓ సూపర్. నేను అనుకోని ప్రోగ్రాం నాతో ఫిక్స్ చేయిస్తావా? రావే, ఆ సంగీత్లోనే నీ చెల్లెలి శవాన్ని నీకు బహుమానంగా ఇస్తా. నీ సంతోషానికి సంగీతే చివరి రోజు. మన చేతులు పండినట్టే మన జీవితాలు కూడా పండాలి మిథున. బాబు, మా వైష్ణవి జీవితం కాపాడావు. నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా చాలదు బాబు. అయ్యో, అంత పెద్ద మాట అనకండి. మీ వైష్ణవే అంది వినలేదా? తారక్ని తన చెల్లెలి కోసం, వీణ్ణి తన కోసం ఆ దేవుడే పంపాడని. దానికి మిథునంటే ప్రాణం అండి. మా అబ్బాయికి కూడా వైషు అంటే ప్రాణం అండి.
ఏంటమ్మా మీరనేది? మీ పెద్దమ్మాయి మీతో ఏం చెప్పలేదా? ఏ విషయం అండి? మా శేఖర్ని చేసుకోమని అడిగాం కదండి. అవునా? అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నాన్న, నా సంతోషాలన్నీ మిథునలో చూసుకుంటాను. అది బాధపడటం నేను చూడలేను నాన్న. దయచేసి నా విషయం దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. జంటగా పెరిగారు. అత్తారింట్లో జంట కలిసి ముగ్గులా కలిసి ఉంటారు. శేఖర్, నీ పెళ్లి ఫైనల్ అవుతున్నట్టుందిరా. ఊరుకో బాబాయ్. ఆ? పదరా, మనం కారు దగ్గరికి వెళ్దాం. పదరా, పద. కానీ మీ అమ్మాయి మా వాణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోలేదండి. శేఖర్ గారి పెళ్లి నాతో అనౌన్స్ చేయడం ఏంటి? ఎవరిని అడిగారు? ఎవరు చేయమన్నారు? ఒప్పుకోకపోవడం ఏంటండి? ఆ రోజు కులగురువు గారు కూడా మిథున జాతకం చూసి జంట వేడిని జాతకం మిథునది అన్నారు. మీరసలు దిగులు పడకండి. జానకి, నువ్వు ఆగు. తగిన కారణం లేకుండా మా వైష్ణవి ఎవరిని బాధ పెట్టదు, కాదని కలత పెట్టదు. అయినా దాని జీవితానికి సంబంధించిన విషయంలో దాని నిర్ణయమే మా నిర్ణయం. నచ్చ చెప్పడమో బలవంతంగా ఒప్పించడమో మేము చేయలేమండి. తన పెళ్లి విషయంలో నేను ఇలా మాట్లాడినందుకో మీరు బాధపడుంటే నన్ను మన్నించండి. ఏంటిది? అది కోడలుగా రానంటుంది, ఈయన కాదంటున్నాడు. ఇందులో ఏదో మతలబుంది. కూపీ లాగితే దాన్ని కంట్రోల్లో పెట్టడానికి నాకు ఆయుధం దొరుకుతుంది. మీరు తొందరపడి అలా అనకండి అన్నయ్య గారు. ఒక్కసారి నిదానంగా వైష్ణవితో మాట్లాడి చూడండి. వదిన గారు చెప్పింది కూడా బాగుంది కదండి. తను ఒకసారి మాట అంటే మాటేనమ్మా. ఇది అమ్మాయి భవిష్యత్తు విషయం. ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్లా మీరు అలాంటే ఎలా చెప్పండి? ముందు మాట్లాడి చూడండి. తప్పకుండా మాట్లాడతాం పిన్ని గారు. చాలా సంతోషం వదిన గారు. మేమిక వెళ్ళొస్తాం. అలాగేనండి. వస్తాం. మంచిది. వెళ్ళొస్తామండి. మీ అమ్మాయి మా వాణ్ణి చేసుకోవడానికి ఒప్పుకోలేదండి. తను ఒకసారి మాట అంటే మాటేనమ్మా. ఇటు వైష్ణవి అటు ఆయన ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు? ఎస్ అంటే వాళ్ళ దరిద్రాలు తీరిపోతాయి కదా. ఆస్తి అంతస్తులు కాదనుకుంటున్నారు అంటే కారణం అది ఎవరికైనా మనసిచ్చుండాలి. చెల్లి పెళ్లికి అది పడే ఆరాటం చూస్తే పెద్దలు ఒప్పుకోలేనటువంటి ప్రేమ అయ్యుండాలి. రెండూ కాకపోతే దానికేమన్నా. వైష్ణవి శేఖర్తో పెళ్ళెందుకు వద్దంటుందో నాకు అర్థం కావడం లేదు. పోనీ తనొద్దంది సరే, వాళ్ళ నాన్నగారు కూడా అలాగే అంటున్నారేంటి అత్తయ్య? వైష్ణవి వాళ్ళ అమ్మ మాత్రం కాస్త ఉత్సాహం చూపించిందమ్మా. కాని వాళ్ళ నాన్నే ఆవిడ్ని ఆపుతున్నట్టు అనిపిస్తుంది. నిజమే అత్తయ్య,
తండ్రి కూతుళ్ళు ఒకే ఆలోచనతో ఉన్నట్టున్నారు. ఆ ఆలోచన ఏమై ఉంటుందమ్మా? అది తెలిస్తే మనం తల బాదుకోవడం దేనికే? వాళ్ళు ఎలా ఉన్నా, వైష్ణవి మీద ఎంతో ఆశలు పెంచుకుంటున్నా మన శేఖర్ పరిస్థితి ఏంటత్తయ్యా? రేపు వాడు వైష్ణవితో పెళ్లికి పట్టుబడితే తను కాదంటుంది అంటే వాడు మళ్ళీ మొదటికొస్తాడేమో. అప్పుడు వాడి ఆరోగ్యం ఏం కావాలి? నాకు చాలా భయంగా ఉందత్తయ్యా.